నేను 3వ తరగతి చదువుతున్నాను. భగత్ సింగ్ గురించి మాట్లాడతాను. భగత్ సింగ్ సెప్టెంబర్ 27, 1907 సంవత్సరంలో పూర్వపు పంజాబ్లోని ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న లాయర్ జిల్లా బంగా సమీపంలోని కత్కర్ కలాన్ గ్రామంలో జన్మించారు. భగత్ సింగ్ తండ్రి సర్దార్ కిషన్ సింగ్ మరియు తల్లి విద్యావతి. భగత్ సింగ్ లాహోర్లోని నేషనల్ కాలేజీలో విద్యను అభ్యసించాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆయన ఇల్లు విడిచి పారిపోయి నౌజవాన్ భారత సంఘలో చేరాడు. తరువాత భగత్ సింగ్ అనేక వ్యాసాలు పత్రికల్లో రాశాడు. బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన సైమన్ కమిషన్కు ఎదురు తిరిగిన లాలా లజపతి రాయ్ని బ్రిటిష్ అధికారులు హతమార్చాక భగత్ సింగ్ తిరుగుబాటు దారుడిగా మారి తన స్నేహితులైన రాజ్గురు సుఖ్దేవ్లతో జాతీయ అసెంబ్లీలో బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ కరపత్రాలను పంచాడు. బ్రిటిష్ అధికారులు శాండర్స్ను విప్లవకారులు హతమార్చాక భగత్ సింగ్ ని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. హత్యానేరం అభియోగం కింద భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లను అరెస్ట్ చేసింది. వీరిని మార్చి 23, 1931న ఉరి తీశారు. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. జై భగత్ సింగ్, జై భగత్ సింగ్. ధన్యవాదములు. सभी को मेरा नमस्कार। मैं भारत को आज़ादी बनाना चाहता हूँ। इंक्विलाब जिंदाबाद, इंक्विलाब जिंदाबाद, इंक्विलाब जिंदाबाद। जय हिंद।